సో మీరు డైరెక్టర్ కాబట్టి మీరు యూజ్ చేసే టర్మినాలజీ ఏంటి? యాక్షన్, కట్, రీటేక్. సో ఏదైనా షార్ట్ సీన్ జరుగుతున్నప్పుడు ఈ బలగం మూవీలో కట్ చెప్పడం మర్చిపోయారా? అలా మీరు కూడా చేయండి, ట్రావెల్ అయిపోతే వాళ్ళతో పాటు. కట్ చెప్పడం మర్చిపోలేదు కానీ ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు నాకు కట్ చెప్పడానికి గొంతు రాలేదు. ఇప్పటికే నా గొంతు ఏడుపుతో కూరుకుపోయింది. కట్ చెప్పడానికి కూడా నాకు అంత స్ట్రెంత్ లేకపోయింది. ఎస్పెషల్లీ హీరో చెట్టు కింద ఫైనల్ రిలీజ్ అయ్యే షాట్ కానీ, అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఒక బతుకమ్మ పండుగ అప్పుడు ఎంత ప్రేమ ఉండే అనే సెటప్ అప్పుడు ఆది మాస్టర్ షాట్ పెట్టినప్పుడు కానీ నాకు కట్ చెప్పాలంటే గొంతు రాల, అంత కూరుకుపోయింది అంత. సో ఆ ప్రియదర్శి గారు ఆ షాట్ అయితే ప్రియదర్శి అబ్బా. అండ్ క్లైమాక్స్లో కూడా హైలైట్. వాళ్ళు పాడుతున్నప్పుడు కానీ కొన్ని షాట్లు చేస్తున్నప్పుడు కానీ ఆ జూనియర్స్ ఏడ్చేవాళ్ళు పాపం. వాళ్ళు లిటరల్గా వాళ్ళు బోర్ను ఏడ్చేవాళ్ళు స్పాట్లో. మాకు అప్పుడే అనిపించింది ఓకే ఇది ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిన వాళ్ళకి అద్భుతంగా కనెక్ట్ అయ్యిద్ది అని మేము అప్పుడే ఫిక్స్ అయిపోయినాం. స్పాట్లో ఏడ్చేవాళ్ళు జూనియర్స్. అంటే మీకు ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఎమోషను క్రియేట్ చేసిన ఎమోషన్ కంటే ఒరిజినల్ లైఫ్లో మనల్ని మనం చూసుకునే మూడ్ ఉంటుంది. సో స్పాట్లో అది జూనియర్స్ తీసేసుకున్నారు. మాకు చాలాసార్లు జూనియర్స్ ఏడుస్తున్నారని షూటింగ్ ఆపేసే పరిస్థితి వచ్చేది. వాళ్ళకు 10 నిమిషాలు ఆపేసి వాళ్ళని కూల్ చేసి అమ్మా ఇది షూటింగ్ నిజం కాదంటే లేదు సార్ మా అన్న గుర్తొచ్చాడు, మా నాన్న గుర్తొచ్చాడు అంటే ఆ షూటింగ్ ఆపిన పరిస్థితులు 2-3 ఉన్నాయి.